హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కోమటి సంచుల కూర. ఈ కూర అయితే చికెన్‌తో, మటన్‌తో పోటీ పడి కర్రీ ఏదైనా ఉందంటే ఈ కర్రీ అనే చెప్తాను నేను. వీటిని కోమటి సంచులని లేక కలివిందలని కూడా అంటారు. కలివిందలు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వాటిని కూడా బాగా సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసి తర్వాత ముందు ఉడికించి పెట్టుకున్న కలివిందలను అయితే కూరలో వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని చూసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్